భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారే. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. ఈ కాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. అర్థం కాని జీవితానికి అంతులేని సమస్యలు, ఆలస్యం చేసే కొద్దీ ఎదురయ్యే బాధలు, ఎదురించి నిలబడితే వెన్నుపోట్లు తప్పవు ఈ జీవితానికి. లేనివాడు కదా ఏమీ చేయడు అని అనుకోవద్దు. లేనివాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు, ప్రాణంతో సహా. ఏం చేయడానికైనా సిద్ధపడగలడు. అన్నీ భరిస్తూ మౌనంగా ఉన్నాడు అంటే బాధ పెట్టకూడదని మాత్రమే గుర్తుపెట్టుకో. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేలా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన మనిషిని మర్చిపోకు. మాట అనేది చావాలనుకున్న వాడికి బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలోని బలం. అలవాట్లు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది. అదే ఆత్మవిశ్వాసం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని ఒంటరి చేసి వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే ప్రతి కష్టం ఓ సంతోషాన్ని ఇస్తుంది. ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో లేదో చూసుకోవాలి. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. దేనికి భయపడకుండా ముందుకు వెళుతూ ఉండు. పడిపోతే నేర్చుకో, ఎదిగితే ఇతరులకు నేర్పించు. నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుస్తుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడిచే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలు అని తెలుసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.